విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అలాగే మరి విఆర్ఓస్, మరి ఫార్మర్ రిజిస్టర్ అప్లికేషన్లో ఆపరేటర్గా, అప్రూవర్గా చేస్తున్నటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం గతంలో చాలా వీడియోస్ ద్వారా మనం లాగిన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ యొక్క లాగిన్లో ఒక ఫార్మర్కి ఏ విధంగా రైతు ఐడి, ఫార్మర్ ఐడి క్రియేట్ చేయాలో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా మీరు apfr.agristack.gov.in ఈ యొక్క యూఆర్ఎల్లోకి మీరు వెళ్ళాలి. ఇది గూగుల్ సెర్చ్లో మీకు తెలుస్తుంది. ఇది మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను. వచ్చిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబరు మీ యొక్క యూజర్ ఐడి అవుతుంది. పాస్వర్డ్ మీరు ఆల్రెడీ రీసెట్ చేసుకున్న పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. FM6, ఒకవేళ మీకు క్యాప్చా సరిగా లేకపోతే మార్చుకోవచ్చు. N8MKM. ఇప్పుడు నా దగ్గర ఒక ఫార్మర్ ఉన్నారు. ఆ ఫార్మర్ యొక్క నేను పట్టాదార్ పాస్బుక్ జెరాక్స్, ఆధార్ జెరాక్స్, అలాగే ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, ఈ 3 ఆయన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ఫార్మర్ ఐడి ఎట్లా జనరేట్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము. ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్ మొదట ఎంటర్ చేస్తున్నాను. సో మీరు లాగిన్ అయిన తర్వాత లాగిన్ పేజ్లో ఫార్మర్ రిజిస్టర్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయాలి. తర్వాత ఫార్మర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఫార్మర్ దగ్గర నుంచి మీరు ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ నా దగ్గర ఫార్మర్ ఉన్నారు. ఫార్మర్ యొక్క ఆధార్ నెంబరు నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ ఫార్మర్ యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ చెప్పండి. ఓటీపీ వచ్చింది ఫార్మర్కి 105366. ఓకే. వెరిఫై క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సో మొబైల్ నెంబర్ చెప్పండి. 9700 578 8112. 9700 578 112. ఓటీపీ వచ్చింది చూడండి. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్కి వెళ్ళే ఓటీపీ 00తో స్టార్ట్ అవుతుంది ఓటీపీలో. సో ఫార్మర్కి 00621. సో 00తో మనకు స్టార్ట్ అవుతుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఓటీపీ తప్పు వచ్చింది, మళ్ళీ చెప్పండి. 00621. ఓకే, వెరిఫై చేసాము. సో ఇక్కడ మనకు ఆధార్ వెరిఫై అయిపోయింది, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అయిపోయింది. అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఆధార్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ పేరు, ఆధార్లో ఉన్నటువంటి తెలుగు పేరు, ఈ రెండింటికి మ్యాచింగ్ ఆటోమేటిక్గా 99 స్కోర్ చూపించింది. ఇక్కడ జెండర్ చూపించింది. క్యాస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వాళ్ళని అడిగాము. తర్వాత మనకు ఐడెంటిఫైర్, వాళ్ళ కేర్ ఆఫ్, సన్ ఆఫ్, బ్రదర్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఆయనకు జి సుబ్బారావు అనేది ఆవిడ ఫాదరు. సో ఇక్కడ కూడా నేమ్ మ్యాచ్ స్కోర్ 100% వచ్చింది. సో ఇక్కడ ఆధార్ నుంచి వచ్చిన డీటెయిల్స్లో ఆధార్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫార్మర్ పేరు, అలా ఇంగ్లీష్లో పేరు, తెలుగు పేరు, అలాగే ఐడెంటిఫైర్ అంటే సన్ ఆఫ్ కానీ, వైఫ్ ఆఫ్ కానీ, డాటర్ ఆఫ్ కానీ, అదిలో ఉన్న ఇంగ్లీష్ పేరు, తెలుగు పేరు, ఈ రెండు మ్యాచ్ చేసుకుని సిస్టమ్ ఆటోమేటిక్గా స్కోరింగ్ ఇస్తుంది. సో అయితే ఈ స్కోరింగ్ బట్టి మనం ఎన్ఎంఎస్ని క్యాలిక్యులేట్ చేయదు. సిస్టము ఆధార్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ పేరు, వెబ్ల్యాండ్ అంటే ల్యాండ్ రికార్డ్స్లో ఉన్న తెలుగు పేరు రెండు మ్యాచ్ చేసుకుని ఒక స్కోర్ ఇస్తుంది. అది స్కోర్, ఫైనల్ స్కోర్. సో ఇక్కడ చూడండి, ఆధార్ నుంచి ఫోటో కూడా క్యాప్చర్ అయింది. అలాగే మనకు ఆ యొక్క ఆధార్ దగ్గర నుంచి మొత్తం అడ్రస్ డీటెయిల్స్ కూడా వచ్చాయి చూడండి. ఇక్కడ మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, విలేజ్ సెలెక్ట్ కాలితే విలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సమ్టైమ్స్ పిన్ కోడ్ ఉండదు, పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో మీకు ఎక్కడైనా బ్లాంక్స్ కనుక కనిపిస్తే మీరు ఆటోమేటిక్గా మీరు టైప్ చేసుకోవచ్చు. తెలుగులో కాలితే తెలుగులో టైప్ చేసుకోవచ్చు. ఏమైనా ఎంట్రీ ఫీల్డ్స్ ఏమైనా మీకు ఇక్కడ స్టార్ మార్కుని కంపల్సరీగా ఎంట్రీ చేయాలి. ఒకవేళ ఏమైనా బ్లాంక్స్ కనిపిస్తే, అంటే రేర్ కేసెస్, మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏమంటామంటే ఫార్మర్ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఫార్మర్ డీటెయిల్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్. తర్వాత ఇక్కడ ఎక్స్టెండెడ్ ఫీల్డ్స్లో మనకు ఫోటోగ్రాఫ్ వచ్చింది. రెసిడెన్షియల్ డీటెయిల్స్లో ఆ ఫార్మర్ ఎక్కడైతే ఉంటున్నారో, ఆధార్ ఎక్కడైతే ఉందో ఆ ఆధార్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత ల్యాండ్ ఓనర్షిప్లో మనం ఏం చేయాలి, ఇక్కడ ఓనర్, దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ప్రస్తుతానికి మొదటి ఫేజ్లో ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ ఫార్మర్స్ మాత్రం చేస్తున్నాం కాబట్టి ల్యాండ్ ఓనర్షిప్ ఫార్మర్ ఓనర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆక్యుపేషన్ డీటెయిల్స్లో అగ్రికల్చర్ టిక్ చేయండి, ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఓనర్ కింద, ఆక్యుపేషన్ అగ్రికల్చర్,
ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్ డీటెయిల్స్ చేయాలి. ఇక్కడ అసలైన వర్క్ మనకు నడుస్తుంది. ఇక్కడ మనం ల్యాండ్ డీటెయిల్స్లో ఓనర్ ల్యాండ్లో రెండు ఆప్షన్స్ గమనించండి. ఒకటి ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్, రెండోది వెరిఫై ఆల్ ల్యాండ్. సో ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇదంతా మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో చెప్పాను, మరొకసారి ఇది జస్ట్ రిమైండ్ చేసుకోండి. మనకు ఫెచ్ ల్యాండ్ క్లిక్ చేసిన తర్వాత ఆ పట్టాదారు పాస్బుక్ యొక్క సర్వే నెంబర్లో ఏదో ఒక సర్వే నెంబర్తో మనం సెర్చ్ చేయాలి. సో చాలామంది సబ్ సర్వే నెంబర్లు వేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. అవి ఏమీ అవసరం లేదు. పట్టాదారు పాస్బుక్లో అనేక సర్వే నెంబర్లు కనిపిస్తే మేజర్ ఎక్స్టెంట్ ఏదైతే ఉందో అది తీసుకోండి. సో ఇక్కడ ఉన్న ఫార్మర్ యొక్క సర్వే నెంబర్ 465. సో 465 ఎంటర్ చేశాను, సబ్మిట్ క్లిక్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా డేటా వచ్చింది. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. ఈ 465 సర్వే నెంబర్లో చాలామంది ఉన్నారు. చూడండి మైలా, లక్ష్మి, పార్వతి, సయ్యద్, మహమ్మద్ రఫీ, మీనగల కొండయ్య, ఇతరులు చాలామంది ఉన్నారు. కానీ మన దగ్గరకు వచ్చిన ఫార్మర్ ఎవరు? మల్లెల అరుణ్ కుమారి. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ సర్వే నెంబర్ డీటెయిల్స్ వచ్చాయి. సబ్ సర్వే నెంబర్లు అవసరం లేదు. ఓనర్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా మనకు సిస్టమ్ హెక్టార్స్లో చూపిస్తుంది 0.647 హెక్టార్స్. సో నేను దీన్ని 2.47తో గుణిస్తే ఏమొచ్చింది? 1.60 ఎకర్స్ వచ్చింది. సో ఫార్మర్ ఏమన్నారంటే సరిపోయింది, మా ఎకరం అంతా సరిపోయింది అన్నారు. అన్న తర్వాత ఏం చేయాలి? దీన్ని మనం ఇక్కడ చెక్ బాక్స్ టిక్ పెట్టి ఇక్కడ చూడండి సబ్మిట్ వచ్చింది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మీరు ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేస్తారో ఇక్కడ కింద మీకు సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ రికార్డు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు రైట్ స్క్రోలింగ్ అవ్వాలి. అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా నేమ్ స్కోర్ ఉంది. ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్. ఆధార్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ పేరు, వెబ్ల్యాండ్ అంటే ల్యాండ్ డేటా, ఆర్ఓఆర్ డేటాలో ఉన్నటువంటి తెలుగు పేరు రెండు మ్యాచ్ చేసుకుని సిస్టమ్ ఇచ్చే స్కోరు 100. మీ యొక్క స్కోర్ 81 నుంచి 100 మధ్య ఉంటే రైతు సేవా కేంద్రం లెవెల్లోనే ఫార్మర్ ఐడి జనరేట్ అయిపోతుంది. 80 కంటే 60కి 80కి మధ్య నేమ్ స్కోర్ ఉంటే ఆ యొక్క రికార్డు విఆర్ఓ లాగిన్లోకి వెళ్తుంది. విఆర్ఓ అప్రూవ్ చేస్తేనే ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది. ఒకవేళ 60 కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ రికార్డు ఎంఆర్ఓ గారి లాగిన్లోకి వెళ్తుంది, లేదా తహసీల్దార్ గారి లాగిన్లోకి వెళ్తుంది. అక్కడ తహసీల్దార్ గారు అప్రూవ్ చేస్తేనే ఆయన లెవెల్లో ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇది మీకు ట్రైనింగ్లో చెప్పాము. ఇక్కడ చాలా క్లియర్ స్కోర్ ఉంది, 100 ఉంది. కాబట్టి ఇది మంచి రికార్డు. ఈ రికార్డులో మనం రైతు సేవా కేంద్ర లెవెల్లోనే మనం ఫార్మర్ ఐడి జనరేట్ చేయొచ్చు. సో ఇది చేసిన తర్వాత మనకు ఫెచ్ ల్యాండ్ చేసిన తర్వాత వెరిఫై ఆల్ ల్యాండ్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్ చెక్ బాక్స్ టిక్ అయిపోయింది. అయిన తర్వాత కింద మనకు చూడొచ్చు కావాలితే టోటల్ ల్యాండ్ ఏరియా హెక్టార్స్, టోటల్ ల్యాండ్ ఏరియా ఇన్ హెక్టార్స్, అలాగే నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఓన్డ్, ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ వస్తాయి. అలాగే ఫార్మర్ మార్జినల్ ఫార్మరా, స్మాల్ ఫార్మరా కూడా మనకు సిస్టమ్ చెప్తుంది. ఇదంతా అయిన తర్వాత లాస్ట్ స్టెప్, అసలైన స్టెప్ కన్సెంట్ తీసుకోండి. ఫార్మర్ కన్సెంట్ ఒకటి, అలాగే ఆపరేటర్ డిక్లరేషన్. సో ఇక్కడ ఏం లేదు, ఐ హియర్ బై డిక్లేర్ మై ఆధార్. సో నా ఆధార్ని నా ఇష్టపూర్వకంగా అగ్రిస్టాక్ పర్పస్ కోసం ఇస్తున్నానంటే రైతు నుంచి తీసుకున్న కన్సెంట్ ఒకటి. అలాగే ఆపరేటర్, నేను ఫార్మర్ దగ్గర నుంచి నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను, అవన్నీ కూడా సరిగా ఉన్నాయి అంటూ చెప్తున్న ఈ యొక్క ఫార్మర్ కన్సెంట్. ఇది చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయాలి. ఇది ఫైనల్ స్టెప్ అండి. ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది, ఇది లాస్ట్ ఓటీపీ. సో ప్రొసీడ్ టు ఈసైన్ ఇలా కొట్టగానే ప్రొసీడ్ టు ఈసైన్ వస్తుంది. సో ఇక్కడ ఫార్మర్కి మళ్ళీ ఒక ఓటీపీ, లాస్ట్ ఓటీపీ వెళ్ళింది. మీరు ఇప్పుడు దాకా 2 ఓటీపీలు రిసీవ్ చేసుకున్నారు. ఒకటేమో ఆధార్ వెరిఫై చేయడం కోసం, రెండోదేమో మొబైల్ వెరిఫై చేయడం కోసం, మూడోది ఫార్మర్ కన్సెంట్ అసలైన ఓటీపీ. ఇక్కడ మరలా ఆధార్ అనేది ఎంటర్ చేయాలి. సో మళ్ళీ అక్కడ ఆధార్ ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఆధార్ ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఫార్మర్ గారికి ఇక్కడ ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వచ్చిందా సార్? 59585553. ఇప్పుడు వచ్చింది కదా సార్? సో ఇలా ఓటీపీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయగానే చూడండి లాస్ట్ స్టెప్లో మీకు ఫార్మర్ ఐడి జనరేట్ అయిపోతుంది. చూడండి చాలా చాలా బాగా ఫార్మర్ ఐడి జనరేట్ అయిపోయింది. ఈ ఫార్మర్కి మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వచ్చేసింది. సో ఇది చేస్తే మనం డౌన్లోడ్ పీడిఎఫ్ ఆప్షన్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ చేసుకుంటే మొత్తం టోటల్ రికార్డ్ అంతా కూడా మీకు ఫార్మర్ రిజిస్ట్రీ ఇలా వచ్చేస్తుంది. చాలామంది నాకు ఇప్పటికే విఏఎస్ పంపించారు. ఈ రికార్డ్ నేను కూడా సేవ్ చేసుకుంటున్నాను ఫర్ మనకి ఫ్యూచర్ పర్పస్ కోసం. సో ఎప్పుడైతే ఫార్మర్కి ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ అయిపోయిందో మనకు బ్యాచ్ను బట్టి కనీసం 2-3 రోజుల్లో పర్మనెంట్ ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఫార్మర్ ఐడి జనరేషన్ చేసుకోవాలి. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరేమి రెవెన్యూ పరంగా ఎటువంటి హక్కులు ఫార్మర్ రిజిస్ట్రీకి ఉండవు. జస్ట్ ఇదేంటంటే ఆధార్ బదులు ప్రతి ఫార్మర్కి ఒక ఐడి ఇస్తున్నాము.
దీంట్లో మీరు ఎక్స్టెంట్ల గురించి కానీ, నెంబర్ ఆఫ్ ల్యాండ్ పార్సల్స్ గురించి కానీ, లేకపోతే ఇంకేదో లోతుగా అధ్యయనాలు చేసేసి రైతుని భయపట్టాల్సిన పని లేదు. ఇది మనం వెబ్‌ల్యాండ్‌కి ఒక రెప్లికాని తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్‌లో ప్రతి ఫార్మ్ మన స్టేట్‌లో ఉన్నటువంటి ప్రతి ఫార్మర్‌కి ఒక ఫార్మర్ ఐడీ ఇస్తున్నాం. ఈ ఫార్మర్ ఐడీ వలన రైతుకు రావాల్సిన ప్రతి లబ్ధి అంటే ఏవైనా స్కీమ్స్ వస్తే ఈ ఫార్మర్ ఐడీ పరంగా మనం గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అమౌంట్లుగా లేకపోతే అమౌంట్స్ కానీ లేకపోతే పథకాలకి కావాల్సిన లబ్ధి అనేది వాళ్ళకి మనం చేకూరుస్తాం. సో అదొకటి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీకు తెలుసు పీఎం కిసాన్. పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ రావాలన్నా కూడా ఫార్మర్ ఐడీ కంపల్సరీ. కొత్తగా ఫ్రెష్‌గా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఫార్మర్ ఐడీ అనేది కంపల్సరీగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ చేశారు. తరువాత ఈ ఫార్మర్ ఐడీ బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది ప్లానింగ్ చేస్తుంది. సో ఎంతమంది నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఉన్నారు. ఇదంతా ఇంకా జస్ట్ లైక్ ఆధార్‌కి ఎలా అయితే మనం వాడుతున్నామో ఫార్మర్ ఐడీ అనేది ఇంకా ఫ్యూచర్‌లో ప్రతి ఫార్మర్‌కి ఒక ఐడీ లాగా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు రైతుకి ఈ విషయాలన్నీ చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన ఒప్పించి మనం ఏం చేయాలంటే ఫార్మర్ ఐడీ జనరేట్ చేసుకోవాలి. ఇట్లా మీకు అయిపోయినట్లయితే మనకు ఫార్మర్ ఐడీ కంప్లీట్ చేసినట్టు. చేసేసిన రికార్డు రిజిస్టర్డ్ ఫార్మర్స్ లిస్ట్‌లో కూడా మీరు గమనించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ డేట్స్ 3 నెలలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ చేసాం మళ్ళీ అరుణ్ కుమారి. సో ఇక్కడ మీకు ఫార్మర్ ఎన్రోల్మెంట్ ఐడీ వచ్చింది. ఇది మీరు రాసుకుని పెట్టుకోండి. ఫార్మర్ ఎన్రోల్మెంట్ ఐడీ కాపీ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఫ్యూచర్‌లో మన వెరిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ సెంట్రల్ ఐడీ 11 డిజిట్. ఇది పర్మనెంట్ ఐడీ. మీకు 2, 3 రోజుల్లో ఇది జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఫార్మర్ ఐడీస్ జనరేట్ చేయాలి. ఏమైనా సమస్య ఉన్నట్లయితే మనకు వాట్సాప్ ద్వారా మనం గ్రూప్‌లో మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.